చదువుకుంటూ అమూల్యమైన సాహిత్యాన్ని మనకు అందించారు. నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ వంటి మహాకవులు తెలుగు భాషను మరింత గొప్పదనంగా నిలబెట్టారు. తెలుగు భాషలో సాహిత్యం కవిత్యం గద్యాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రతిబింబిస్తాయి. మన భావాలను సులభంగా మధురంగా వ్యక్తపరచగల శక్తి తెలుగు భాషగా ఉంది. ప్రతి ప్రాంతంలో పలుకుబడి తేడాలు ఉన్న అందులోనే మానవీయం ఒక్కటే. మన భాష మనకు గౌరవాన్ని గుర్తింపును ఇస్తుంది. అందుకే మనం తెలుగు భాషను ప్రేమించాలి, సంరక్షించాలి, తరతరాలకు అందించాలి. తెలుగు భాషను గౌరవంగా మాట్లాడటం మనందరి కర్తవ్యం. తెలుగు భాష దినోత్సవం మహాకవి కావ్య జయంతి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న మనం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ రోజు మహాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి. ఆయనకు ప్రజాకవి అనే బిరుదు వచ్చింది. కాళోజీ గారు తన కవిత్వంతో తెలుగు భాష అందాన్ని మాత్రమే కాదు, సమాజంలోని సమస్యలు, విలువలు, న్యాయం కోసం పోరాటాన్ని చేశారు. ఆయన కవిత్వం ప్రజల గొంతుగా అయింది. అందుకే మహాకవి కాళోజీ జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. ఇప్పుడు తెలుగు దీని గురించి తెలియజేయడానికి వేదికగా చేస్తున్నాం తెలుగు తల్లి మరియు 6వ తరగతి విద్యార్థులు. తెలుగు భాష మన తేనే పేదల భాష. అన్నమయ్య కీర్తనలు భక్తిని నేర్పాలి. వేమన పద్యాలు నీతిని బోధించాయి. సుమతి శతక కవులు సద్గుణాలను చేశాయి. భాస్కర తిలకములు స్వచ్ఛతత్వాన్ని గుర్తు చేశారు. ఇవన్నీ కేవలం సాహిత్యం కాదు, మన జీవన మార్గదర్శకాలు. నేను ఇంగ్లీష్ వాడిని, కానీ తెలుగు భాషలో ఉన్న మానవులను చూసి ఆశ్చర్యపడ్డాను. అందుకే దేవాలను సేకరించి ప్రపంచానికి పరిచయం చేశాను. ధన్యవాదాలు బ్రహ్మ గారు. మీరు తెలుగు భాషను గౌరవించడం నా అందరికీ గర్వకారణం. తెలుగు శతకాలు మన సమాజానికి విలువలు, జీవన కాలాన్ని నేర్పారు. ఇప్పుడు కొన్ని పద్యాలు నా తెలుగులో ఉన్నాయి. మొదటిగా అన్నమయ్య కీర్తన విందాం. సగనానా
తెలుగు పద్యాలను పాటలు విన్నాం. అందరికీ శుభోదయం. నా పేరు అశ్విన్. నేను 4వ తరగతిలో చదువుకుంటున్నాను. ఇవాళ నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చూస్తాము. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటు ధైర్యము సుమతి. తాత్పర్యం: సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయని దుఃఖము. సంతోషంగా ఉంటే అది స్వర్గము, దుఃఖిస్తే తనకు నరకము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు అగస్త్య. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను పద్యం చెప్పబోయి అనగనగరాగా సాగరముల పనులు సమకూరున విశ్వదాభిరామ. ధన్యవాదాలు. సభకు నమస్కారం. నేను ఎవరైనా ఆలోచిస్తున్నారు కదా, నేను కవయిత్రి ఆకుకూరి మొల్ల. ఇప్పుడు నేను రాసిన పద్యాన్ని మీకు వినిపిస్తున్నాను. శ్రద్ధగా వినండి. నీలమేఘఛాయ బోలు దేహము వాడు, తవలాప్తనేత్రములవాడు, కంపు సంధికమైన కంఠము గలవాడు, పాలైన ఎంటి గుల్ఫములవాడు, పరమరేఖలు గంగ పదయుగములవాడు, కపటములు కలి సత్య వాక్యములవాడు, తమడిరాముందు శుభ లక్షణములవాడు, వత్స సౌమిత్రి బంగారు వన్నెవాడు. శ్రీరామచంద్ర ప్రభు. శుభోదయం. నేను మీ అందరి మహాకవి కాళోజీ నారాయణరావు గారిని. నేను ఒక నినాదం చెప్పబోతున్నాను. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకలుగా దేశానిది. అన్య భాషలు నేర్చి ఆంగ్లంకు రాగానే చదివించు కూడా చాలా పొందుతురా. అక్షర రుణాన్ని రాసిన శిరాక అక్షర కథలకు కదలిక. ధన్యవాదాలు. శుభోదయం. నేను కూడా చాలా అంటున్నాను. నేను చెప్తున్నాను. మంచి అందరినీ పెంచుకున్నాను. గట్టి మాటలు కట్టుకుంటాను. గట్టి కట్టుకుంటాను. ధన్యవాదాలు. నేను ఎవరైనా నేను తెలుగు రామూర్తిని. మనుషులు పుట్టుక నుంచి పెరిగే వరకు మన మాతృభాషలో మెలకువలు తెలియకుండా నేర్చుకుంటారు. మన మాతృభాష తెలుగు ఎంతో స్వచ్ఛమైన భాష. అలాంటి అమృతమైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషకి జై, మాతృభాషకు జై. నా పేరు దత్తాత్రేయ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. నేను ఒక పద్యం చెప్తున్నాను. పలికేది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట, నే గలికిన వ్యవహారమగుడట, పలికిన వేరుగాగా బలుగగ నేల. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఆనంద్ సార్. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాషను గొప్పగా పొగిడారు. ఆ పద్యము తెలుగు దేశయన్న దేశము తెలుగు, నేను తెలుగు వల్లకుండా తెలుగోకుండా ఎల్ల ట్రుప్పులు గొడవ మెరుగమే వసాడి దేశ భాషలంటూ తెలుగు లెస్స. ధన్యవాదాలు. ఆదివారం పుట్టిన బాలలు అద్భుతంగా చదువుతారు. సోమవారం పుట్టిన బాలలు సత్యమునే పలుకుతారు. మంగళవారం పుట్టిన బాలలు మంచి పనులు చేస్తారు. బుధవారం పుట్టిన బాలలు బుద్ధిమంతుడై ఉంటారు. గురువారం పుట్టిన బాలలు పరోపకారం చేస్తారు. శుక్రవారం పుట్టిన బాలలు సహనం కలిగి ఉంటారు. శనివారం పుట్టిన బాలలు
అది ఇంగ్లీష్లో కాదు కదా, అది మన మాతృభాష. నో డాడ్, అది అమ్మనే అంటారు. బాబు, ఈ భాషలోనే మన ఆనందం, మన కన్నీళ్ళు, మన అనుబంధం ఉన్నాయి. తెలుగు మాట్లాడితేనే మనసు హాయిగా ఉంటుంది. ఇంగ్లీష్ చదువు కానీ తెలుగు వదలవద్దు. ఆంగ్ల భవిష్యత్తుకు అవసరం, కానీ మన మూలాలు, మన గర్వం తెలుగులోనే ఉన్నాయి. తెలుగు భాష కోసం ఎన్నో కవులు, రచయితలు, గురువులు కృషి చేశారు. భాషను వదిలేస్తే తల్లిని వదిలినట్టే. సారీ డాడ్, ఇక్కడ నుంచి నేను తెలుగు మాట్లాడతాను. జై తెలుగు తల్లి. ఇప్పుడు నా తెలుగు తల్లి యొక్క నృత్య ప్రదర్శన. తీయని స్వరం. తేనె తీగల తెలుగు మన తీయనైన తెలుగు.